పట్టణానికి ప్రతిసారి ఆంధ్ర రాష్ట్రానికైనా విశాఖపట్నానికైనా వస్తున్నారు పోతున్నారు. మీ భద్రత మీకు ఉంటుంది కాబట్టి మీ ముందుకు వచ్చి ఎవరు ప్రశ్నించే లిబర్టీ లేదు కాబట్టి, ఆ స్వతంత్రం ఈ దేశంలో లేదు కాబట్టి ప్రధానిని ఎవరు ప్రశ్నించలేకపోతున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెలు మండిపోతున్నారు. ఏ ముఖం పెట్టుకుని మోడీ గారు మళ్ళీ మళ్ళీ వస్తున్నారు మన రాష్ట్రానికి ఇది కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మోడీ గారు 11 సంవత్సరాల క్రితం మన తిరుపతికి వచ్చి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని మాటిచ్చి వెళ్ళారు. ఇప్పటికి 11 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు ప్రత్యేక హోదా ఊసేలేదు. ప్రత్యేక హోదా ఇవ్వబోము అని కూడా నిస్సిగ్గుగా చెప్తున్నారు. అంటే మీ మీద, మీ మాట మీద మీకెంత గౌరవం ఉందో ప్రజలు చూస్తున్నారు. ప్రత్యేక హోదా అన్నది విభజన హక్కు. ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఎంతగా కోల్పోయిందో ప్రజలందరికీ తెలుసు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా తెలుసు. అయినా కూడా ప్రత్యేక హోదా విషయంలో మోడీ గారు ఇంతవరకు మోసం చేస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా గురించి ఇప్పటి వరకు కూడా ఇస్తాము అని కానీ సానుకూలంగా కానీ స్పందించటం లేదు మోడీ గారు. అయినా కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తున్నారు. అంటే వీళ్ళకు ప్రజల సంక్షేమం ముఖ్యమా, ప్రజల అభివృద్ధి ముఖ్యమా, లేకపోతే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా? ప్రజలందరూ గమనిస్తున్నారు. మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు కట్టాలి అన్నది మా విభజన హక్కు. పూర్తి ఖర్చులు కేంద్ర బాధ్యత తీసుకొని కట్టాలి అన్నది మా హక్కు. అయితే అది మాకు ఇచ్చిన హామీ అయితే ఇప్పుడు ఈ రోజు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 45 మీటర్లలో కాదు 41 మీటర్లకే కడతాము అని బహిరంగంగా పార్లమెంటులోనే చెప్పి కొన్ని నిధులు మంజూరు చేశారు. ఇది అన్యాయం కాదా అని మోడీ గారిని అడుగుతున్నారు. పోలవరం ప్రాజెక్టు 45 మీటర్ల నీళ్ళ నిల్వ ఉంటేనే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్. ఇలా 41 మీటర్ల కంటే అది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది, ఒక బ్యారేజ్ అవుతుంది. అసలు పోలవరం ప్రాజెక్టు ఎసెన్స్ ని, దాని స్పిరిట్ ని మొత్తం పూరి చేస్తున్నారు మోడీ గారు. పార్లమెంట్ లోనే ఇది అనౌన్స్ చేస్తే వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా ఏది మాట్లాడలేదు. మాకు 45 మీటర్లే కావాలి అని పార్లమెంట్ లో నిలదీసిన ఒక్క మగాడు లేదు, ఒక్క పార్లమెంటేరియన్ లేదు. ఇది ఎంత దురదృష్టకరమో ప్రజలందరూ ఆలోచించారు. మోడీ గారు విశాఖపట్నం వస్తున్నారు, సమాధానం చెప్పాలి. ప్రత్యేక హోదా గురించి సమాధానం చెప్పాలి, పోలవరం గురించి సమాధానం చెప్పాలి. అలాగే రాజధానికి కూడా అప్పులు ఇస్తున్నారు. మాకు అప్పులు కావాల్సింది, మాకు రాజధాని కావాలి. రాజధాని కట్టాల్సిన బాధ్యత కేంద్రానికి, రాజధాని పూర్తి చేసి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానికి. ఈరోజు మాకు ఎందుకు అప్పులు ఇస్తున్నారు? ఈ అప్పులన్నీ మళ్ళీ మా మీద, మా బిడ్డల మీద పడతాయి. అంటే మనం మళ్ళీ భూమిలో అమ్ముకొని కట్టుకోవాలి. మాకు ఏం అవసరం ఉంది? మోడీ గారు ఇవన్నీ సమాధానం చెప్పాలి. విశాఖపట్నం స్టీల్ కు సంబంధించి ఇంతవరకు కూడా ప్రైవేటైజ్ చేయబోము అని చెప్పటం లేదు మోడీ గారు. పార్లమెంట్ లో ఏదైతే ప్రైవేటైజ్ చేసే ఆలోచన ఉందో ఆ ఆలోచనకు మేము కట్టుబడి ఉన్నాము అని ఇటీవల కూడా ఒక కేంద్ర మంత్రి చెప్పారు. అంటే విశాఖ స్టీల్ ఎప్పుడు ప్రైవేటైజ్ చేస్తారో తెలియక బిక్కుమంటూ ఇక్కడ వాసులు బతుకుతున్నారు. ఇది చాలా అన్యాయం. అసలు ఏ కారణం లేకుండా 4000-5000 మందిని కారణంగా తొలగించేశారు. ఇలా తొలగించుకుంటూ పోయి దాన్ని మెల్లగా కూని చేసే క్రమంలో పడ్డారు మోడీ గారు. ఇవన్నీ డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా చంద్రబాబు గారు సపోర్ట్ చేస్తున్నట్టే. ఎందుకంటే మోడీ గారు చేస్తున్న అన్యాయాలు ఏ ఒక్కటి ప్రశ్నించకుండా వాళ్ళకు కంటిన్యూస్ గా మద్దతు ఇస్తున్నారు చంద్రబాబు గారు. అంటే దాని అర్థం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారు అని. మోడీ గారు విశాఖపట్నం వస్తున్నారు. వీటన్నిటి మీద కూడా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఉత్తరాంధ్ర, రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పారు, నిధులు ఇస్తామని చెప్పారు. ఎంత ఇస్తున్నారు? ఎప్పుడు ఇస్తున్నారు? అసలు ఇస్తున్నారా లేదా? మీ ఆలోచన ఏమిటి? అసలు ఏ దానికి సమాధానాలు చెప్పకుండా, ప్రజలకు ఏ భరోసాను ఇవ్వకుండా వాటికి మీరు వస్తున్నారు. ఇప్పుడు యోగాంధ్ర అంటారు. అవసరమా? ప్రజలకు ఏం అవసరం అండి? అది కదా మీరు చేయాల్సింది. ప్రజల పల్సును, ప్రజల నాడిని అర్థం చేసుకోలేని నాయకులు మీరు ఏమి నాయకులు? మళ్ళీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, మోడీ గారు వస్తున్నారు, వీటన్నిటికీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ మోడీ గారిని డిమాండ్ చేస్తుంది. మొన్న జరిగిన జగన్